ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలం శుభములండి. దేవుడు ఆయన మహోన్నతమైన కృపను బట్టి ప్రతి దినము కూడా ఆయన మనకి వాగ్దానాన్ని ఇస్తూ మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్న విధానంను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. మరి ఈ వాక్యాన్ని మనం చూసుకున్నట్టయితే, ఈ వాక్య సందర్భాన్ని మనం ఆలోచించినట్టయితే, మరి ఒక తల్లి తన కుమారునికి నేర్పిస్తున్నటువంటి బోధ ఇది. మనము ఇదే అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి నీకు దీర్ఘాయువును సుఖజీవనమును జీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును అని తల్లి తన కుమారుడైన సొలొమోనుతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. ప్రతి తల్లిదండ్రులు తన పిల్లలకి కొన్ని వాక్యాలను నేర్పిస్తూ ఉండాలి. తప్పకుండా దేవుని గూర్చినటువంటి దైవ భక్తిని ఇవ్వగలగాలి. నేను ఎప్పటికీ ఈ మాట సాధారణంగా వాడుతుంటాను. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసము ఆస్తులు సంపాదిస్తారు, స్థిరమైన ఆస్తి, చరాస్తులు, రకరకాలైనవి సంపాదిస్తారు. వాళ్ళకి విద్యను నేర్పిస్తారు. వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తారు. దేవునికి స్తోత్రం. అది చాలా మంచి విషయం. దానికంటే మంచి విషయం ఏంటంటే, పిల్లలకు భయభక్తులను నేర్పించడం. నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుని పిల్లలైనటువంటి మనకు దేవుడు అనుగ్రహించిన మన పిల్లలకి మనం ఖచ్చితంగా భక్తిని సంపాదించాలి అంటాను. ఎట్లా సంపాదించడం అంటే, అది కొనుక్కుంటే దొరికేది కాదు. మన జీవన శైలిలో దాన్ని అలవర్చుకోవాలి. ఎప్పుడైతే ఏ పేరెంట్స్ అయితే భయభక్తులు కలిగి దేవుణ్ణి అనుసరిస్తారో, ఆటోమేటిక్గా పిల్లలు కూడా అనుసరిస్తారని. తల్లి ప్రార్థన చేసుకోవడం చూసినప్పుడు బిడ్డలు కూడా ప్రార్థన చేసుకుంటారు. తండ్రి ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు పిల్లలు కూడా జీవిస్తారు. కొన్నిసార్లు తప్పిపోతారు, కానీ సాధారణంగా అదే క్రమాన్ని అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము భక్తిని, దేవుని యందు భయభక్తులను ఎప్పుడైతే మన పిల్లలకు సంపాదించగలం,